చెవూరు, రావూరు, అదేవిధంగా కారేడు సంబంధించిన నివాసులందరికీ నా నమస్కారము. సో మొట్టమొదటి 2-3 సార్లు నేను ఈ ప్రాంతానికి విజిట్ చేసినప్పుడు కూడా చాలా ఎక్కువ మంది అడిగిన విషయాన్ని ఏంటంటే, మన ల్యాండ్ అక్విజిషన్ చేసుకున్నాము, కొంతవరకు మేలైన రేట్ ఇవ్వాలని అడిగారు. సో దానికి ఖచ్చితంగా ప్రయత్నం చేశాము. సో దాన్ని బేస్ చేసుకొని రావూరులో కూడా ఆనరబుల్ ఎమ్మెల్యే గారి ఎఫర్ట్ కూడా వలన సీఎం గారికి కూడా చెప్పి రేటు పెంచుకోవడానికి అయినాయి. అదే కాకుండా చాలా ఎక్కువ మంది అడిగినది ఏంటంటే, ఏ విధంగా అంటే ఒకేసారి మనము ల్యాండ్ సంబంధించిన ల్యాండ్ మీద ఆధారపడి ఉంటారు, కొంత లైవ్లీహుడ్ దాని మీద ఆధారపడి ఉంటారు. దాని తర్వాత కూడా ఏ విధంగా నా లైవ్లీహుడ్ కాపాడడానికి అవుతాయని చాలామంది క్వశ్చన్లు అడిగారు. సో ఈ యొక్క విషయాల్లో ఈరోజు ఒక ప్రోగ్రామ్ ఈ విధంగా చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా చాలాసార్లు మాట్లాడడం జరిగింది, కంపెనీతో కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ యొక్క కంపెనీ సంబంధించి మనకు ఇక్కడ రాబోయిన 2-3 కంపెనీలు మేజర్గా, ఒకటి బీపీసీఎల్, రెండోది ఇండోసోల్, ఇలాంటి కంపెనీస్లో అన్ని కలిపి ఇండోసోల్ మాత్రంగా పూర్తిగా ప్లాంట్ వచ్చినప్పుడు సుమారుగా ఒక 33,000 దాకా ఎంప్లాయ్మెంట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ మామూలుగా ఏమవుతుందంటే ఎప్పుడు కూడా కొత్త బయట ఉన్న వాళ్ళని వాడుకోవాలని అనుకుంటారు. ఎందుకంటే ఎక్కువ మంది లోకల్గా మనం తీసుకున్నా కూడా కొన్ని గొడవలు అవుతాయి. సో దానికి ఇప్పుడే ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా ఆ ఒక్క ఒఫీషియల్స్ కూడా హామీ ఇచ్చున్నారు. ఏదైనా ఇష్యూ ఉన్నది అయితే ఖచ్చితంగా లోకల్ లెవెల్లో కూడా మాట్లాడుకొని సార్ట్అవుట్ చేయడానికి ముందుగా ఉంటామని చెప్పి. సో ఆ ఒక భయం తీసేసినది అయితేనే లోకల్గా ఉన్న వాళ్ళకి మనం ఎంప్లాయ్మెంట్ చేయడానికి అవుతుంది. సో ఈ యొక్క 33,000 ఎంప్లాయ్మెంట్లో ఇప్పుడు మనకు ఈ రావూరు, చెవూరు, అదేవిధంగా కారేడు కూడా తీసుకున్నది అయితే సుమారుగా ఒక మన డేటా ప్రకారం ఒక 6,000 నుంచి 7,000 కానీ మినిమం అంటే ఎంప్లాయ్మెంట్ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న ఆ ఒక ఏజ్లో ఉన్న మనుషులు ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఈ ఏరియాలో ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి అవకాశం ఉంటాయి. సో దానికి సంబంధించిన ప్రయత్నం మనం చేస్తున్నాము. ఆల్రెడీ మనం ఏపీ ఎస్ఎస్డిసి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కొన్ని స్కిల్లింగ్ ప్రోగ్రాము టేకప్ చేయాలని అనుకున్నాము. అదే కాకుండా ఈరోజు ఇప్పుడు చెవూరులో కొంతవరకు ల్యాండ్ పోయిన వాళ్ళు సుమారు ఒక 68 మందికి ఈరోజు కంపెనీలో జాయినింగ్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా రావూరులో కూడా ఒక సుమారుగా ఒక 50 పైన మంది ఈరోజు వాళ్ళు రెస్యూమేస్ అన్ని కూడా ఇస్తున్నాము. ఇది కూడా సో రాబోయిన ప్రతి నెల కూడా ఇట్లాంటివి 50 మందికో 100 మందికో ఇలాంటి ట్రైనింగ్ కమ్ జాయినింగ్స్ కంపెనీస్లో జాయిన్ అయినట్టు ఖచ్చితంగా కార్యక్రమాలు చేసుకుంటాము. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ ఎమ్మెల్యే ఆల్సో వీలైన వరకు ప్రతి నెలలో కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ ఈ లోకల్ లెవెల్లో వీలైన వరకు రావూరులో కానీ చెవూరులో కానీ చేసినట్లయితే మన యువతలు కూడా ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ చేయడానికి ఉంటుంది. సో కంపెనీతో కూడా మాట్లాడుతున్నాము. అదే కాకుండా నా రిక్వెస్ట్ అంటే మీ అందరూ కూడా అంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ చేసినప్పుడు ఇనీషియల్గా ఒక 1 మంత్ కొంత ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే మనం తెలియలేని ఒక పని చేస్తున్నాము. సో దానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అది మనం కొంతవరకు నేర్చుకోవాలి, కొంతవరకు దానిలో ఎఫర్ట్ పెట్టాలి. మరి రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క జాబు అంటే ఇనీషియల్గా ఒక స్కిల్ చేసినది అయితే ఖచ్చితంగా మీకు ఇన్కమ్ పెంచుకున్నట్టు జాబ్ తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఎటువంటి స్కిల్ లేని వాళ్ళకి మనం మామూలుగా డైలీ వేజెస్ కిందే ఇవ్వగలుగుతాము. కానీ ఏదైనా ఒక స్కిల్ వచ్చినది అయితే ఖచ్చితంగా ఒక భద్రతతో ఉన్న ఒక జాబ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దానిలో ఖచ్చితంగా వాళ్ళు రోల్స్లో పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సో దయచేసి మీ అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడే సబ్ కలెక్టర్ గారితో వచ్చిన ముందు మాట్లాడాము. ఇప్పుడు రావూరులో ఒక సర్వే చేస్తే ఓన్లీ 127 మంది మాత్రమే నాకు జాబ్ సిద్ధంగా ఉన్నారని చెప్పి ముందుకు వచ్చారు. అంటే అది నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మిగిలిన వాళ్ళతో కూడా మాట్లాడుకోండి. ఎందుకంటే మనకు ఊర్లో ఎంతమంది అయినా ముందుకు వస్తే వాళ్ళందరినీ కూడా స్కిల్లింగ్ చేసుకొని మంచి జాబ్ ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాం. సో అయినా కూడా మనం సర్వే చేసినప్పుడు తక్కువ మంది వస్తున్నారంటే అది ఒక కరెక్ట్ పరిస్థితి అయితే కాదు. ఎందుకంటే మనకు మంచి జాబ్ వచ్చినది అయితేనే కంటిన్యూస్గా మంత్ ఆఫ్టర్ మంత్ ఇన్కమ్ వస్తుంది. మనం ఖచ్చితంగా అంటే ఈ ల్యాండ్ ఎక్విజిషన్ అమౌంట్ మనం ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాము, ఇంకొక చోట్ల ల్యాండ్ కొంటాం, అది బాగానే ఉంటుంది. కానీ మనకు కంటిన్యూస్గా ఇన్కమ్ రావాలి, మీ ఫ్యామిలీని బాగుంటాలి అంటే మీకు కంటిన్యూస్గా ఇన్కమ్ వచ్చిన జాబ్స్ ఉంటాయి. సో దయచేసి నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే ఇక్కడ లోకల్ ప్రజాప్రతినిధులు ఉన్నారు, సర్పంచులు ఉంటారు, అదే కాకుండా వార్డు మెంబర్లు ఉంటారు. వీళ్ళందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీ యొక్క గ్రామంలో ఉన్న యువతని అదేవిధంగా ఇంకొక పనికి వెళ్ళిన వాళ్ళైనా కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో బయటకు ఏదైనా పనికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళందరినీ కూడా కొద్దిగా ఎడ్యుకేట్ చేసుకొని వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చినట్లు అయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మీ ఊరికి దగ్గర అంటే ఇక్కడ రావూరు చేవూరికి దగ్గర వీళ్ళకి ఒక ప్లాంట్ వస్తుంది. అదే కాకుండా మనకు బీపీసీఎల్ ప్లాంట్స్ వస్తాయి. అదే విధంగా
కరేడు దగ్గర సుమారుగా ఒక 18-19 గిగావాట్ది పెద్ద ప్లాంట్స్ వస్తున్నాయి. సో ఇవన్నిట్లో కూడా లోకల్గా ఉన్న స్థానికల్గా ఉన్న యువతకి, అదేవిధంగా ఇప్పుడు బయట జాబ్ చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడే జాబ్స్ ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాము. మీ సైడ్ నుంచి కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. నాకు వచ్చిన ఈ ప్రెస్ అండ్ మీడియా మిత్రులకు అందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని లోకల్గా ఉన్న కరేడు నివాసుల దగ్గర కానీ, చెవూరు కానీ, రావూరు కానీ ఇలాంటివి ఏరియాలో తీసుకెళ్ళండి. సో దయచేసి అందరూ ముందుకు వచ్చినట్లయితే ఖచ్చితంగా మన స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేస్తాము. వాళ్ళకి లోకల్గా ఉన్న ఏరియాలోనే జాబ్ ఇప్పించడానికి కూడా ప్రయత్నం చేస్తాను. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి, స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న కంపెనీకి, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎక్కడైతే మన ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకొని ఆ రైతు కుటుంబాలందరూ కూడా తోడుగా ఉంటాను. ఖచ్చితంగా మీకు కూడా సపోర్ట్గా చేసుకొని ఖచ్చితంగా జాబ్స్ వచ్చినట్టు ప్రయత్నం చేస్తామని తెలుసుకొని సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ.